సద్విమర్శ అందరూ ఆహ్వానిస్తారు. సద్విమర్శ అంటే దాంట్లో బూతులు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఈ వయసు ఎంత, నువ్వెంత, బూతులు పెట్టాల్సిన అవసరం ఉంటుందా? నువ్వు నేర్చుకునే సంస్కారం ఏంటి? వాళ్ళు అసలు నచ్చలేదు, ఓకే నచ్చలేదు అని పెట్టి, అంతేగాని వాళ్ళ మీద బూతులు, వాళ్ళని నువ్వు అంటాం, వాళ్ళని అగౌపరచడం. 16 ఏళ్ళ వయసులోనే ఇన్ని విషయాలు చేస్తున్నప్పుడు వాళ్ళు 40-45 ఏళ్ళు పడి వాళ్ళ అనుభవం సారం అంతా మీకు చెప్పడానికి ప్రయత్నించి వీళ్ళు మార్చాలని చూస్తున్నప్పుడు వాళ్ళ కృషిని మీరు అభినందించాలి. నచ్చకపోతే వదిలేయాలి. అంతేగాని వాళ్ళ మీద మీమ్స్ తయారు చేసి ఆ పని ఆనందం ఏంటో నాకు అర్థం కాదు. నేను చాలామంది టీచర్స్ మీద ఇలాగా చేస్తూ ఉన్నారు. ఆలోచించుకోండి. యూత్ మంచిగా మారాలి, కానీ ఇలాగా పెడదావులు పట్టకూడదు. ఆలోచించి నేను పెద్దవాళ్ళు కూడా వారికి సరైన సలహా చెప్పాలి. అలా చేయాల్సిన అవసరం లేదు కదా. దాని మీద వాళ్ళకి వచ్చే ఫాలోయింగ్ ఎంత ఉంటుంది? 100 మంది వస్తారా, 200 మంది వస్తారా? వాళ్ళ కోసం నువ్వు ఆ ఫాలో అయ్యే వాళ్ళు కూడా చూడండి. ఇప్పుడు వాళ్ళ టీచర్ మీద లేకపోతే వాళ్ళ గురువుగారి మీద పెట్టిన మీమ్స్ పెట్టినప్పుడు వీళ్ళు వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంది? రేపొద్దున్న వాళ్ళ పేర్లు కూడా అందులో ఉంటాయి కదా. వాళ్ళని కనుక్కుంటాం చాలా చిన్న విషయం. పిల్లలు అనుకుంటారు నేను వేరే పేరుతో పెట్టా కదా అనుకుంటారు. కాదు, అలా కుదరదు. వేరే వాళ్ళ పేరు మీద పెట్టినా సరే, అనామనస్ నేమ్ పెట్టినా సరే పట్టుకుంటాం చాలా ఈజీ. పట్టుకోవాలనుకుంటే ఏదో పిల్లలు వదిలేస్తున్నాం అని అనుకుంటే వాళ్ళు మరీ ఎక్కువ దారుణం. అసలు మనం ఊహించలేనటువంటి బూతులు, అట్లాంటి బూతులు కూడా పెడుతున్నారు. సమాజం అయిపోతుంది ఇలాగా. ఇప్పుడు నీ టీచర్ ఉన్నారు, నీ చదువు చెప్పడం అతను వృత్తిగా చూడకుండా అతను నేను మార్చాలని కృషి చేస్తూ నీతో మంచి మాటలు చెప్పి నేను మార్చాలి. అట్లాంటప్పుడు అతను నువ్వు ఎలా క్రిటిసైజ్ చేస్తావు పబ్లిక్ డొమైన్లో? తప్పు కదా. నీకు రైట్ టు స్పీచ్ ఉంది, ఓకే, కానీ నువ్వు నీ పేరు మీద పెట్టాలి. దొంగ పేరు మీద పెట్టి అదేం ఆనందమో అర్థమే కాదు. ఆలోచించుకోండి. పిల్లలు చాలా ఆలోచించుకోవాలి. మంచి చేసేవాళ్ళు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. పాము కూడా తను పాలు పోసేవాడిని కరవదంటారు.